మంచిర్యాల జిల్లా సోమాగూడెం ట్యాంక్ బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో సీజ్ చేశారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి వద్ద నుండి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా మంచి మార్గంలో ప్రయాణించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు సీఐ శశిధర్ రెడ్డి. అన్ని డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి మీరు కేసు చేయడం నమోదు చేయడం జరుగుతుంది. బస్తీ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ గౌరవనీయులైన సిపి రామగుణం గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఏసీపీ బెల్లంపల్లి వారి పర్యవేక్షణలో ఈరోజు మా మందమర్రి సర్కిల్ ఫోర్స్ అందరితోని మా సిబ్బందితో అందరితోని ఇలా కమ్యూనిటీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ట్యాంక్ బస్తీలో మన ఏరియాలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ నివసించినట్టయితే వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని మనం కొన్ని చూసినట్టయితే చాలా మంది మీ ఇంటి పక్కకి ఎవరు వచ్చి ఉంటారు, ఏం చేస్తారా, ఏమన్నా అయితే ఏం చేస్తారా అంటే ఏమొస్తారు, ఏమి 4 రోజులు అవుతాం, 10 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, పొద్దుగాలు పోతారు, వస్తారు, ఏం పని చేస్తారో తెలియదని చాలా మంది అంటారు. వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, ప్రీవియస్ ఇంకేమన్నా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వస్తే వాళ్ళకి సంబంధించిన అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీకు అనుమానం వచ్చిన పోలీస్ స్టేషన్లో సంప్రదించినా కూడా వాళ్ళు పనిచేసే కాడ వివరాలు తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లేకనా సంథింగ్ భూపాలపల్లి కానీ ఏదో ఉందనుకోండి, ఆ ఏరియా కానీ ఎక్కడైనా అతని మీద కేసులు ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉన్నాడు ఏందని మేము కూడా విచారించడం జరుగుతుంది. కాబట్టి ఇంటింటా చెక్ చేసుకుంటూ మరి మనం అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఉన్న వాళ్ళు సంపాదించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే